హైదరాబాద్ లో డ్రగ్స్ దందా కొత్త పుంతలు తొక్కుతోంది. అధికారులు ఎన్ని చర్యలు చేపట్టినా సాంకేతిక పరిజ్ఞానాలను ఉపయోగిస్తూ డెడ్ డ్రాప్ ద్వారా సరుకు చేరవేస్తూ అధికారులకే సవాలు విసురుతోంది. ఈగల్ ఫోర్స్ దాడుల్లో విస్తుపోయే విషయాలు వెలుగు చూస్తున్నాయి. తెలంగాణలో డ్రగ్స్ సరఫరా కొత్త పద్ధతుల్లో కొనసాగుతోంది. ఒకవైపు పోలీసులు, మరోవైపు ఈగల్ టీం అడ్డుకట్ట వేసినా సరఫరా మాత్రం ఆగటం లేదు. డెడ్ డ్రాప్ పద్ధతిలో గంజాయి సరఫరా కావటం ఇప్పుడు తీవ్ర కలవరపాటుకు గురిచేస్తోంది. ఈ పద్ధతిలో 2022 నుంచి గంజాయి అమ్మకాలు సాగించిన ముఠా సభ్యులు లక్షలు సంపాదించినట్లు తెలుస్తోంది. డెడ్ డ్రాప్ పద్ధతి అంటే ఎవరూ చూడకుండా ఒక ప్రదేశంలో గంజాయి ప్యాకెట్ ను పడేసి ఆ లొకేషన్ ను కస్టమర్లకు షేర్ చేస్తారు. ప్యాకెట్ పడేసిన ఫోటోను కూడా అతనికి పంపిస్తారు. దీంతో అతడు ఆ లొకేషన్ కు చేరుకుని అక్కడ ఉన్న ప్యాకెట్ ను తీసుకుంటాడు. ఇప్పటి వరకు ఇతర నగరాల్లో సాగిన ఈ డెడ్ డ్రాప్ పద్ధతి భాగ్యనగరంలో సాగుతుండడాన్ని ఈగల్ టీం పసిగట్టింది. బాలానగర్లోని రాజీవ్ కాలనీలో గంజాయి స్థావరంపై దాడులు నిర్వహించింది. గంజాయి సప్లై చేస్తున్న 5 ముఠా సభ్యులను అరెస్టు చేశారు. బొల్లా బ్రదర్స్ తో పాటు మరో 3 ఇందులో ఉన్నారు. సోదాల సమయంలో పోలీసులపై గంజాయి ముఠా దాడులకు తెగబడింది. మీదకు కుక్కలను వదిలి పోలీసులను భయపెట్టే ప్రయత్నం చేసింది. అయినా ఈగల్ టీం సభ్యులు వెనక్కి తగ్గకపోవడంతో స్క్రూ డ్రైవర్ తో ఓ ఎస్ఐపై దాడికి పాల్పడ్డాడు. పోలీసులకు చిక్కకుండా బొల్లా కిరణ్ బిల్డింగ్ లోని 4వ అంతస్తు నుంచి దూకి తప్పించుకునే ప్రయత్నం చేశాడు. ఓ సినిమా సీన్లా పోలీసులు ఆపరేషన్ కొనసాగింది. పోలీసులు, ఈగల్ టీం అధికారులు బాలానగర్ లో స్థావరంపై దాడి చేసి 14 కిలోల గంజాయి, ఎయిర్ గన్, కారు, బైకు, సెల్ ఫోన్ ను స్వాధీనం చేసుకున్నారు. నిందితుల వాట్సాప్, ఫోన్ నెంబర్ల ఆధారంగా ఈ ముఠా వద్ద గంజాయి కొనుగోలు చేస్తున్న 200 మంది గంజాయి వినియోగదారులను ఈగల్ అధికారులు గుర్తించారు. వీరిలో 100 మంది కోసం దాదాపు 40 ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి గంజాయి టెస్టులు నిర్వహించారు. అందులో 70 మందికి పాజిటివ్ రావడంతో అదుపులోకి తీసుకున్నారు. డెడ్ డ్రాప్ ద్వారా వీళ్ళందరికీ డెలివరీ చేస్తున్నాడని మాకు తెలియవచ్చింది. దాదాపు 225 మంది కస్టమర్స్ని అతని నంబర్లో ఉన్నట్లు ఐడెంటిఫై చేసినాము. తర్వాత ఇంకా కొద్దిగా ఇంటెలిజెన్స్ డెవలప్ చేస్తే వీళ్ళు ఇక్కడ 3 బ్రదర్స్ ఇది అమ్ముతున్నట్టు తెలిస్తే ఈరోజు ఎర్లీ మార్నింగ్ వాళ్ళ ప్రెమిసెస్ రైడ్ చేసి వాళ్ళ 3 అదుపులోకి తీసుకొని వాళ్ళతో పాటు ఒక లేడీని కూడా తీసుకొని 14.5 కిలోల గంజాయి ఇక్కడ స్వాధీనం చేసుకున్నాము. డెడ్ డ్రాప్ గంజాయి కేసులో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. బొల్లా బ్రదర్స్ ముఠా డెడ్ డ్రాప్ ద్వారా రోజుకు 25 సార్లు గంజాయిని విక్రయాలు సాగించినట్లు ఈగల్ టీం గుర్తించింది. బొల్లా బ్రదర్స్ స్థానిక పోలీసులతో సన్నిహిత సంబంధాలు పెట్టుకుని గంజాయి దందా కొనసాగిస్తున్నట్లు తెలిసింది. ఒక ఎస్ఐ, 5 మంది కానిస్టేబుల్స్, హోంగార్డ్ బొల్లా బ్రదర్స్ తో సంబంధాలు ఉన్నాయని, వారితో కలిసి ప్రైవేట్ పార్టీలు చేసుకునేవారని గుర్తించారు. ఈ గంజాయి దందా కోసం బొల్లా బ్రదర్స్ ఒరిస్సాలో 31 మందిని నియమించుకుని హైదరాబాద్ లో గంజాయి సప్లై చేస్తున్నట్టు తెలుస్తోంది.